భారతదేశానికి కూడు గుడ్డ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఏ బీజేపీ స్వతంత్రం తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ బీజేపీ వాళ్ళు ఎక్కడ ఉన్నారా? ఇలా ఈ దేశానికి 1947లో స్వతంత్రం వచ్చినట్టు బీజేపీ అనే పార్టీ ఉందా? ఈ నాయకులు ఉన్నారా? స్వతంత్రం తెచ్చిన వాళ్ళంతా అరుగుడం పడిపోయారు. వీళ్ళు గొప్పలు చెప్పుకొని ఏం చేసినారో చెప్పమనండి. బీజేపీ గవర్నమెంట్ వచ్చాక 10 సంవత్సరాలు ఏ ప్రాజెక్టులు కట్టినారు? ఏ థర్మల్ పవర్ స్టేషన్స్ కట్టినారు? ఎక్కడ నీళ్ళు ఇచ్చినారు? ఏమన్నా చూస్తామనండి. యాక్చువల్గా ఈ భారతదేశంలో 1947లో స్వతంత్రం వచ్చే నాటికి 35 కోట్ల మందికి బువ్వలేదు. మరి గత 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు వేసిన ప్రణాళికలతోటి ఈ భారతదేశంలో ఇలా మన అందరూ దినంగా కూడా సముద్రంలో పారబోసేది తిండి ఈ భారతదేశం. అది ఎవరి పుణ్యం అంటే కాంగ్రెస్ పుణ్యం. వీళ్ళు ఏం లేదు, వీళ్ళు ఏమైనా ఒక రామ మందిరం ఆ దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసేటోళ్ళే. కానీ యాక్చువల్గా ప్రజలకున్న గ్రామాలలో వచ్చి చెప్పానండి, వాళ్ళ స్కీములు ఏంటో చెప్పానండి. ప్రజలకు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో వాళ్ళ స్కీములు, ఒక్క స్కీమ్. అందుకనే 100% కాంగ్రెసే ఈ భారతదేశాన్ని కాపాడేది కాంగ్రెసే. రావాల్సింది కూడా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి సెంటర్లో కూడా. అది మా కోరిక. చూసామండి మీ రెస్పాన్స్. అంటే ఇక్కడ యూత్ మాట్లాడారు, అలాంటి సీనియర్లు మాట్లాడారు. సో ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. మీకు ఎంపీ సీట్ ఇవ్వాలని వాళ్ళందరూ కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ముందుకు వెళ్దాం. కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళిన చోట ఇంకా ప్రజల రెస్పాన్స్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఒకసారి